హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఎవరైతే సింగరేణి కాలేజ్ సంబంధించిన జాబ్స్కి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు రావడం జరిగిందండి. ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మాక్ టెస్ట్ అనేది మనకు రిలీజ్ చేసినారు. అదేవిధంగా ఎవరైతే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉందో కొంతమందికి మెసేజ్లు వస్తున్నాయండి. ఆ మెసేజ్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 సంబంధించిన ఏమేం పోస్టులకు అప్లై చేసుకున్నారంటే, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్, ఎక్స్టర్నల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ E3 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ IE, మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ T&S. ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 ఈ యొక్క పోస్టులు ఉన్నాయండి. దీనికి సంబంధించి ఎవరైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కొంతమందికి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ కాలేదండి, వాళ్ళకి ఈ యొక్క మెసేజ్ రావడం జరిగింది. ఏదైతే సింగరేణి కాలేజ్ జనరల్ మేనేజర్ పర్సనల్ నుంచి మనకు ఈ యొక్క మెసేజ్ అనేది రావడం జరిగింది. రిక్విసైడ్ ఫీ కెన్ బి పేడ్ ఇన్ SCCL వెబ్సైట్ ఫ్రమ్ 16th 7 అంటే 16th July 2024 నుంచి వెళ్ళి 18th July 2024 వరకు ఎవరైతే అప్లికేషన్ ఫీ పే చేయలేదో, లేదంటే అప్లికేషన్ ఫీ మీకు డిటెక్ట్ కాకపోయినా ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది పే చేయమని అడుగుతున్నది. అంటే కొంతమందికి అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవ్వట్లేదండి. ఒకసారి మీరు ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు అప్లికేషన్ ఫీ అడుగుతానేమో మీరు తప్పకుండా అప్లికేషన్ ఫీ అనేది పే చేయండి. ఒకవేళ ఇంతకుముందు అప్లికేషన్ ఫీ పే చేసినా ఒకవేళ వాళ్ళకి వస్తే మీకు మళ్ళీ ఒకసారి రీఫండ్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 దీనికి సంబంధించిన అప్డేట్. సో మరి అప్లికేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలంటే, మనకి ఇక్కడ కెరీర్స్ అని ఉంది కదండి, ఈ కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అంటే సింగరేణి కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ అని ఉంది కదండి, నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేయండి. నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఆఫ్ రిక్విజిట్ ఫీ ఫర్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 సంబంధించిన ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదండి, క్లిక్ హియర్ ని క్లిక్ చేయండి. క్లిక్ హియర్ ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినారో ఆ యొక్క పోస్ట్ మనం ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. అప్లికేషన్ నెంబర్, మీరు అప్లై చేసుకున్నప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ వచ్చిందండి. ఏదైతే 7 digits అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. గెట్ డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత ఒకవేళ మీకు ఓపెన్ కాకపోతేనేమో మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మీకు ఓపెన్ అయిందంటే మీకు ఇంతకుముందు అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫీ అనేది వాళ్ళకి అందపోయిన పక్షాన మీకు అడ్మిట్ కార్డ్ అనేది రాలేదండి. సో మీరు ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. ఒకవేళ గెట్ డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ వచ్చిందంటే తప్పకుండా మీరు అప్లికేషన్ ఫీ అనేది పే చేయండి. ఇక్కడ నేమ్ ఇన్ ఫుల్ నేమ్, అంటే ఏదైతే ఫుల్ నేమ్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది, ఫాదర్ నేమ్ ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ త్రూ బ్యాంక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఎక్సెస్ ఫీ పేడ్ ఇఫ్ ఎనీ విల్ బి రిఫండెడ్. అంటే ఇంతకుముందు మీరు పే చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది అంటే ఒకవేళ అది వాళ్ళకి డిటెక్ట్ అయితేనేమో మీకు మళ్ళీ రీఫండ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ త్రూ బ్యాంక్ అని ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు పేమెంట్ కేటగిరీ, మీరు ఏ క్యాస్ట్ కిందికి వస్తున్నారు అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడ మనము అంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 మనం ఎంటర్ చేసేసి పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదండి, ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినారు అంటే సబ్ ఓవర్సీసా లేదంటే మేనేజ్మెంట్ ట్రైనీ, దీనికి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ నెంబర్, ఆన్లైన్ అప్లికేషన్ నెంబర్, మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే అప్లికేషన్ నెంబర్ అడిగినారో అంటే ఏదైతే అప్లికేషన్ నెంబర్ వచ్చిందో ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నేమ్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మేమో ప్రకారంగా ఏదైతే నేమ్ ఉందో దాని ప్రకారం మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. దాని తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కింద నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి మొబైల్ నెంబర్, మీరు ఏదైతే అప్లై చేసుకుంటే మొబైల్ నెంబర్ ఇచ్చినారో అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఫీ టు బి పేడ్ మీరు ఏదైతే క్యాష్ అక్కడ ఎంటర్ చేసినారు కదండి, SC/ST వాళ్ళకైతేనేమో 100 రూపీస్, అదర్ క్యాస్ట్ వాళ్ళకైతేనేమో 1000 రూపీస్ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఒకవేళ రిమార్క్స్ మీకు ఏమైనా రాయాలనుకుంటే రాయండి. ఫీ టు బి పేడ్ బై OC, EWS, BC అండ్ అదర్ క్యాండిడేట్స్ ఆర్ 1000 రూపీస్ అని చూపించడం జరుగుతుందండి, ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఎంటర్ యువర్ డీటెయిల్స్ ఇండివిజువల్
ఇండివిజువల్ దగ్గర ఇండివిజువల్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకు మీ నేమ్ ఎంటర్ చేసేసి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేసి, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసేసి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన క్యాప్చా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ మనకు ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ మనము క్లిక్ చేసేసి, క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి మనము ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతుందండి. పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏదైతే రిసిప్ట్ అనేది ఉంటుందండి, ఆ రిసిప్ట్ అనేది తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మీకు అడ్మిట్ కార్డు ఎవరైతే పే చేసిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి అడ్మిట్ కార్డు చూసేసుకోండి. అడ్మిట్ కార్డు రావడం జరుగుతుంది. మరి ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసినారో వాళ్ళకందరికి కూడా మాక్ టెస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. మాక్ టెస్ట్ కూడా మనం ఏ విధంగా ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు అంటే, ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన నోటిఫికేషన్లో మనకు టెస్ట్ లింక్ ఫర్ అండ్ టెస్ట్ లింక్ 1 అని ఉంది కదండి. ఎవరైతే అన్ని అంటే అప్లికేషన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన అన్ని పోస్టులకి ఇక్కడ మనకు క్లిక్ హియర్ అని ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్ అయితేనేమో దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ వేరే అయితేనేమో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదండి, సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా దీని తర్వాత మనకి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. మొత్తం టోటల్ మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి 150 minutes ఉన్నదండి. సో ఇక్కడ మనకు కొన్ని ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారంటే ఒకసారి చూడండి. సో ఆటోమేటిక్గా మనకు సర్వర్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుందండి. ఇదంతా ఆన్లైన్ ఎగ్జామ్. సో ఇది ఏదైతే ఇక్కడ మనకి ఈ మార్క్ ఉంది కదండి, యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్ అని ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, మీరు విజిట్ చేసేసి ఒకవేళ దాన్ని ఆన్సర్ చేయకపోతేనేమో రెడ్ కలర్ మార్క్లో చూపిస్తుంది. ఆన్సర్ చేసినట్టయితేనేమో గ్రీన్ కలర్ మార్క్లో చూపిస్తుంది. ఒకవేళ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ రివ్యూడ్ అంటే మీరు దాన్ని రివ్యూ పెట్టుకుంటేనేమో బ్లూ కలర్లో చూపిస్తుంది. ఆన్సర్డ్ మరి ప్లస్ మార్క్ యాజ్ రివ్యూ అని పెట్టుకుంటేనేమో ఆన్సర్ చేసేసి రివ్యూ మళ్ళొకసారి చూసుకోవాలనుకుంటున్నామో ఈ విధంగా పెట్టుకోవడం. ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒకసారి చూసుకోండి. పార్ట్ 1 సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ అండి, 120 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదే దాని తర్వాత మనకు పార్ట్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ అండి, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉండడం జరుగుతుందండి. టోటల్ గా 150 క్వశ్చన్స్. ఎవరైతే 120 క్వశ్చన్స్ పార్ట్ 1, పార్ట్ 2 30 క్వశ్చన్స్ అని చెప్పినా కదండి ఇంతకు ముందు వీడియోలో, వాళ్ళకి ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది వర్తించడం జరుగుతుంది. సో 120 minutes లో ఈ 150 క్వశ్చన్స్ అనేది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుందండి. ఒరిజినల్ ఎగ్జామ్ లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందో లేదా అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు క్లారిటీగా చూసుకొని మరి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడైతే నెగిటివ్ మార్కింగ్ లేదండి, ఒరిజినల్ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంటేనేమో తప్పకుండా చూసి మరి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ మన ఐ అగ్రీడ్ అని ఉంది కదండి, ఇక్కడ మనం ఎంటర్ చేసేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయండి. ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు టెస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఓవర్సీస్ అప్లై చేస్తున్నారో అంటే సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది 96 క్వశ్చన్స్ అండి, 96 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పార్ట్ 2కి వచ్చేసి జనరల్ స్టడీస్ 24 క్వశ్చన్స్, మొత్తము 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ కింద ఉండడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మనకు నో నెగిటివ్ మార్కింగ్ అండి. దీని ఒకసారి చూసుకొని మనం ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయండి. ఎవరైతే విద్యార్థులు ఎవరైతే క్యాండిడేట్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసినారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క మాక్ టెస్ట్కి తప్పకుండా మీరు ట్రై చేయండి. మాక్ టెస్ట్ మీరు రాసినట్టయితే ఏ విధంగా క్వశ్చన్స్ అనేది మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా మీకు తెలియడం జరుగుతుందండి. మా వీడియో ద్వారా మా ఛానల్ ద్వారా మీ అందరికి కూడా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే మా వీడియోస్ నచ్చుతున్నాయో ఒకసారి లైక్ కొట్టండి. అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.